గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు సుబ్బు గుర్తుపట్టలేదా? ఈడు మందు కూడా టెన్త్ చదివాడు. సుబ్బారావు కూర్చోండి కూర్చోండి. ఇన్నేళ్లైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును. ఏం చదువుతున్నారు? 4 వీడు 2 ఏం చదవట్లేదా? చిక్కిడిలి చిక్కిడి కన్నా కూచుకోబో. థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను, ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బానే ఉన్నానుగా. ఇదిగో చూడు, 3 పిల్లలు. ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటల్లోనే వచ్చేసారు. ఎవరో? వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టావా? అది ఎండలో వచ్చారుగా, ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నువ్వు వంటకి ఏర్పాటు చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. తెస్తాలేరా, నువ్వు ఉండు. కూర్చోండి. సీను, భోంచేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు భోజనం 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎలా నాన్న? నీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. నీ పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం. హైదరాబాద్ లో పెళ్లి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా, అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తుంది కేరళకి. మా నాన్న పోస్ట్ మాస్టర్ అవటం వల్ల ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది. నా కాలేజ్ జీవితం అంతా కేరళలోనే గడిచింది. కొత్త ఊరు, కొత్త భాష, కొత్త ఆచారాలు, కొత్త సాంప్రదాయాలు. విమలను మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తనను మర్చిపోయేలా చేసింది, ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది ఈ కేరళలోనే. നമസ്കാരം സാർ. നമസ്കാരം. ഞാൻ ഇവിടുത്തെ പോസ്റ്റ്മാനാ, ഗോവിന്ദൻകുട്ടി. ഞാൻ സാറിനെ സ്വീകരിക്കാൻ വേണ്ടി വന്നതാ. അത് വേറെ വെള്ളത്തിൽ കൊണ്ടുവാ, നമുക്ക് പോവാം സാർ. మన ఊళ్ళో పేట నుంచి ఇంకో పేటకి వెళ్తాను సిటీ బస్సులు ఎక్కుతాం కదా, అలా ఇక్కడ పడవాలన్నమాట. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా. అక్కడ రన్నింగ్ లో బస్సులు ఎక్కొచ్చు, ఇక్కడ రన్నింగ్ లో పడవలు ఎక్కలేము. ഇതാണ് പോസ്റ്റ് ഓഫീസ്. താമസിക്കാനുള്ള സൗകര്യം ഇവിടെ തന്നെ ഉണ്ട്. ഞാൻ വരട്ടെ. నమస్కారం. ఉన్న 2 బోట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలరా బాబు. വെള്ളം പോയല്ലോ. ഇനി ഞാൻ എന്ത് ചെയ്യും? ഇത്രയും ഓടി വന്നിട്ട്. ചേട്ടാ, വെള്ളം ഇത്ര പെട്ടെന്ന് പോയത്? చేట అంటే కొంపతీసి బోట్ కాదు కదా. ఈ మలయాళం కూడా ఏంట్రా బాబు, ఒక ముక్క అర్థం కావట్లేదు. പുള്ളി ഇവിടെ പുതിയ ആളാ? నాకు మలయాళం రాదండి. ఐ డోంట్ నో మలయాళం. ఐ యామ్ ఎ తెలుగు మ్యాన్. ഓ അതെയോ. അപ്പൂപ്പ, അപ്പൂപ്പ ഒന്ന് വേഗം വന്നേ. എന്താ കുട്ടി, എന്താ കാര്യം? കോളേജ് വെള്ളം പോയി അപ്പൂപ്പ, എന്നെ നക്കരെ കൊണ്ട് വിടാവോ? അതിനെന്താ, വിടാലോ. കേറിക്കോ. അതിങ്ങോട്ട്
ശരിക്കും എവിടെയാ പോകേണ്ടത്? കോളേജിലേക്കാ? എസ് ഡി കോളേജ്. എസ് ടി കോളേജിലോ? ഞാനത് കോളേജിലാണ് പഠിക്കുന്നത്. വരൂ, ഇതിന് പോവാം. വന്നോളൂ. കം. ശാലിനി, ഇവിടെ ഉണ്ട് സർ. സന്ധ്യ വന്നിട്ടുണ്ട് സർ. ബിജു വന്നിട്ടുണ്ട് സാർ. എവിടെ ശ്രീനിവാസ് വന്നുണ്ട്. వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ. ഞാൻ നോക്കിയെന്ന്. ഞാൻ കണ്ടതല്ലേ. അവിടെ ഇല്ല. നീ കാണാഞ്ഞിട്ടാ. ഹായ് ഹായ്. എക്സ്ക്യൂസ് മീ, വെർ ഈസ് ലൈബ്രറി? ഐ വിൽ ഷോ യു. കം വിത്ത് മീ. പിന്നെ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലയ്ക്ക്. നമുക്ക് പോവാം. Excuse me? లైబ్రరీ. It's here. Very big library. Very big library. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. Follow me. పగలు చూస్తే పగలే గల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. Just a minute. ఆ సుభాష్ని എന്താ? అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా అది எனக்கு తన్నే. ഇതാ. Thank you. No mention. You like music? నో, I die for music యా. నీ అలవాట్లో అభిరుచులు నాకెందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావరా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. You have batteries? లైబ్రరీ ప్లీజ్. That is library. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ ఎంత చెప్తావా? థ్యాంక్స్ రా యదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది అంటారు మీకు. ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు ఎత్తే వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతుంది, తొందరగా వచ్చే. 5 నిమిషాలు. സമയം കുറെ ആയല്ലോ, എന്തിനാ നിക്കുന്ന? ചേട്ടാ നമുക്ക് പോവാം. നിക്കടാ, അതോ അങ്ങോട്ട് നോക്ക്. എനിക്ക് ഈ വെള്ളത്തിൽ സ്ഥലമില്ല, വേറെ വെള്ളത്തിൽ വാ. ചേട്ടാ പോ. ഒരാളല്ലേ ഉള്ളൂ, അഡ്ജസ്റ്റ് ചെയ്തൂടെ? എന്താടാ തെലുങ്കുകാരനായതുകൊണ്ടാവും കൂടുതൽ അഡ്ജസ്റ്റ്മെന്റ്. കൂടുതൽ ആളായാലുണ്ടല്ലോ നിന്നെ കൂടെ പിടിച്ച് വെള്ളത്തിൽ തള്ളും. ചേട്ടാ വെള്ളം ഇട്. മാധവ, എന്തായാലും വെള്ളത്തിൽ കയറ്റിയാലേ? ഇവിടെ സ്ഥലമില്ല. ഓഹോ, ഇങ്ങോട്ട് വന്ന് ഈ വെള്ളത്തിൽ കയറിക്കോളൂ. നോ പ്രോബ്ലം, യു ക്യാൻ കം. പെണ്ണാച്ചിയാടാ അവൻ, പൂസൻ. മാധവ, എന്തിനാ വെറുതെ കളിയാക്കുന്നേ? ഡേ അതെന്റെ ഇഷ്ടവാ. നീ എന്തിനാ ഇവന് വേണ്ടി വക്കാലത്ത് പിടിക്കുന്നേ? നാളെ പോരുമ്പോഴേ ഒരു പൊട്ടും തൊട്ട് സാരിയും ചുറ്റി ഇങ്ങ് പോര്. What is saying? What is saying? He is saying that. ఈ నిన్ను ఆడింగ్ కూడా అంటున్నాడు రా. ఆడింగోడా? రేయ్, ఇంత మాట అన్న తర్వాత తెలుగోడో చేతులు కట్టుకొని కూర్చోడరా. అయిపోయారా మీరందరూ? నూరా రే.
వయసు తోటి కొత్త వల్లపులు చిలికిదివా మస్తు కనులా చిన్నదానా. ఇదేంట్రా ఆ సినిమాలంటే నీకు ఇష్టంగా వెళ్ళిపోతా. గుడ్ మార్నింగ్ సీను. మార్నింగ్ మార్నింగ్ ఏంటి మార్నింగ్ కదా అని. చా మరి మాకేంటి చుక్కలు కనపడుతున్నాయి? నేను అంటుంది ఈ చుక్కల గురించి. చాలే పదరా, పడవలో ఇంకా చాలా చుక్కలు ఉంటాయి, లెక్కెట్టుకుంటే వెళ్దామే. నీకు ఈ కేరళ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉంది అనిపిస్తుందిరా. అచ్చం మన కోనసీమలో అనిపించట్లేదా? అవును. కాకపోతే అక్కడికి ఒకటే తేడా, అక్కడ మనం కొబ్బరి నూనె ఒంటికి వాడతాం, వీళ్ళు వంటకు వాడతారు. అవును రే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా మీరు? అది